my wife here. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. హే గైస్, ఎలా ఉన్నారు? ఈ డైలాగ్ కి సరిగ్గా సెట్ అయ్యే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ మాత్రమే. ఈ మాట గుర్తుంచుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారు. మనకి ఎక్కువ టైం లేదు, సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇజ్రాయెల్ వరల్డ్ మ్యాప్ తీసి జూమ్ చేస్తే తప్ప కనిపించినంత చిన్న కంట్రీ ఇది. కేవలం 22,145 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న మణిపూర్ స్టేట్ అంత ఉంటుంది ఇది. అంతే ఉంటుంది కదా అని దాంతో యుద్ధానికి దిగితే మాత్రం ఎదుటి వారి అంతు చూస్తుంది. అంతే ఉంటుంది కదా అని దాంతో యుద్ధానికి దిగితే మాత్రం ఎదుటి వారి అంతు చూస్తుంది. దీని చుట్టూ చూసారా, చాలా నైబరింగ్ కంట్రీస్ కనిపిస్తున్నాయి కదా. ఇవి పేరుకే పక్కనున్న దేశాలు, కానీ ఎప్పుడు ఇజ్రాయెల్ కి పక్కలో బల్లెం లాగే ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ ని ఓడించాలని ఎన్నోసార్లు చూసాయి, బట్ అవ్వలేదు. అదేంటో ఒకటి ఉంటుంది కదా, మింగుదామని వస్తారు మింగించుకొని పోతారని. అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. 1917 నుంచి 1948 వరకు బ్రిటిష్ రూలింగ్లో ఉన్న పాలస్తీన్ నుంచి ఒక చిన్న మొక్కగా బయటకు వచ్చి మే 14, 1948 ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ సాధించింది. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన 24 అవర్స్ కూడా దాటకుండానే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యమన్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. ఇప్పుడున్నట్టు ఆ టైంలో ఇజ్రాయెల్కి యుఎస్, యూకేల సపోర్ట్, మన సపోర్ట్ కానీ లేదు. ఇజ్రాయెల్ దప్పుడు ఒంటరి పోరాటమే. ఆ టైంలో ఇజ్రాయెల్ టోటల్ పాపులేషన్ 8 లక్షలు. అదే మిగతా అరబ్ కంట్రీస్ జనాభా ఆ టైంలో టోటల్గా 3.8 crores, అంటే 45 రెట్లు ఎక్కువ. అయితేనే పెట్ట కొంచెం కోత గణంలాగా ఒంటరిగా యుద్ధం చేసి అందరినీ ఓడించి గెలిచింది ఇజ్రాయెల్. ఇదొక్కటే కాదు, 1956లో సీనాయ్ వార్, 1967లో 6 డే వార్, 1967 నుంచి 1970లో వార్ ఆఫ్ అట్రిటిషన్, 1973లో యామ్ కిపూర్ వార్, 1982, 85లో ఫస్ట్ లెబనాన్ వార్, 2006లో సెకండ్ లెబనాన్ వార్, 2014లో గాజా వార్. ఇలా ప్రతి వార్ కూడా ఇజ్రాయెల్ పైనే. చిన్న దేశం కదా గెలిచేయొచ్చు అని ప్రతి దేశం అనుకుంది. ఇజ్రాయెల్ కెరియర్ని ఎండ్ చేద్దాం అనుకుంది, బట్ ఇజ్రాయెల్ మాత్రం నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ఇలా ఇజ్రాయెల్ వచ్చిన కంట్రీస్ని వచ్చినట్లు సావు కొట్టింది, వాటిని తిప్పికొట్టింది. వెయిట్ ఇందాకటి నుంచి కూడా మణిపూర్ స్టేట్ అంత చిన్న దేశం వేలు పెట్టిన ప్రతి యుద్ధంలో, కాలు పెట్టిన ప్రతి వార్లో కూడా గెలిచింది అని చెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ అని మాట్లాడుకుంటున్నాం, ఓకే. బట్ అసలు క్వశ్చన్, వై ఇజ్రాయెల్ ఈజ్ సో పవర్ఫుల్? ఎప్పుడు ఎవరో ఒకరు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ నిత్యం యుద్ధంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది, ప్రజల అవసరాలు పట్టించుకునేంత తీరిక ఎక్కడుంది అని మనం అనుకోవచ్చు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటుంది ఇజ్రాయెల్ గురించి. బయట దేశాలపై యుద్ధాల్లో ఎలా గెలిచిందో అలానే తన దేశాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసి తన ప్రజల మనసులను కూడా గెలిచింది. మీకు బాగా అర్థం అవడానికి ఇజ్రాయెల్ పవర్ని 3 సెగ్మెంట్స్ లేదా 3 పాయింట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇజ్రాయెల్ పవర్కి పునాది వేస్తుంది ఇజ్రాయెల్ ప్రజలే. అందుకే ఫస్ట్గా జ్యూస్ అంటే యూదుల గురించి మాట్లాడుకుందాం. జీసస్ క్రైస్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, కార్ల్ మార్క్స్, ఆటమ్ బాంబుని కనిపెట్టిన రాబర్ట్ ఓపెన్ హైమర్, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జోనాస్ సాల్క్, సిగ్మండ్ ఫ్రూడ్, రిచర్డ్ ఫెయిన్మాన్, యాడా యోనత్, రోసాలిండ్ ఫ్రాంక్లిన్, ఫ్రాంచ్ కాఫ్కా, స్టీఫెన్ స్పీల్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ కో ఫౌండర్ సెర్జరీ బిన్, ఆరికిల్ ఫౌండర్ లారీ ఎలిసన్. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. బట్ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీళ్ళంతా యూదులు. వరల్డ్ పాపులేషన్లో 0.2% కూడా లేని యూదులు నోబెల్ ప్రైజ్ అందుకున్న వాళ్ళలో 20%కి పైగా ఉన్నారు. దాన్ని బట్టి మీరే ఊహించండి వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అని. యూదులు పాపులేషన్లో తక్కువ, బట్ దీంట్లో చాలా ఎక్కువ. ఆ తెలివి మొత్తాన్ని కూడా వాళ్ళు టెక్నాలజీ, సెక్యూరిటీ, మెడిసిన్, రీసెర్చ్ ఇలా ప్రతి దాంట్లోనూ వాళ్ళ సత్తాని చూపిస్తూ ఉంటారు. అలాంటి యూదులకి పుట్టినిల్లు ఈ ఇజ్రాయెల్. బట్ ఈ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న 6 దేశాలు మొత్తం కూడా అరబ్ కంట్రీస్. అన్ని కలిసి వచ్చి పోరాడినా కానీ ఇజ్రాయెల్ని ఓడించలేకపోయాయి అంటే ఊహించుకోండి యూదుల మైండ్ సెట్ ఎంత బలమైందో అని. ఇక్కడ మైండ్ సెట్ అని ఎందుకు అంటున్నానంటే, యూదులు బాడీ కంటే బ్రెయిన్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తారు. శత్రువుని పడగొట్టడానికి వీళ్ళు వేసే ఎత్తులు ఎదుటి వారిని చిత్తు చేస్తాయి. అలాంటి తెలివి వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఇలాంటి జ్యూసే ఇజ్రాయెల్ మొత్తం మెజారిటీ పర్సెంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి సగం పవర్ ఇక్కడే వచ్చేసినట్లు. యూదులు రాబినిక్ జూడాయిజం వాల్యూస్ని ఫాలో అవుతారు. రాబినిక్ జూడాయిజం 4 వాల్యూస్ని ప్రమోట్ చేస్తుంది. ఫస్ట్ వన్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ అటానమీ, అంటే మానవ స్వయం ప్రతిపత్తికి గౌరవం.
సెకండ్ వన్ బిలీఫ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే ఆలోచన మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛపై నమ్మకం. థర్డ్ వన్ ది కన్విక్షన్ దట్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఇన్హెరెంట్లీ గుడ్, అంటే ఈ లోకంలో జీవితం స్వతహాగా మంచిదేనని నమ్మటం. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రెస్పెక్ట్ ఫర్ ఎడ్యుకేషన్, చదువు పట్ల గౌరవం. ఈ వాల్యూస్ ని వాళ్ళు బాగా ఫాలో అవుతారు అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. జూడాయిజంలో చూస్తే ఎప్పటి నుంచో వాళ్ళకి క్వశ్చనింగ్, క్రిటికల్ థింకింగ్, వాదించడం అనేవి వాళ్ళ హిస్టరీలో ఉన్నాయి. తరతరాలుగా వాళ్ళు ఇవి చేస్తూ వచ్చారు. దీనివల్ల యూదుల్లో సృజనాత్మకంగా ఆలోచించడం, ఆవిష్కరించడం, న్యాయకత్వ లక్షణాలు పెరుగుతూ వచ్చాయి. యూదుల చరిత్ర మనం గమనిస్తే తీవ్రమైన అణిచివేతకి గురయ్యారు. మీకు తెలుసు కదా, అడాల్ఫ్ హిట్లర్ యూదుల్ని ఎలా చంపేశాడో. 60 లక్షల మందికి పైగా యూదుల్ని ఊచకోత కోశాడు. యూదులు బలవంతంగా వాళ్ళ నేల నుంచి గెంటివేయబడ్డారు. సరైన ఉపాధి అవకాశాలు లేవు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనిషిని స్ట్రాంగ్గా చేస్తాయి అంటారు కదా, యూదుల విషయంలో కూడా అదే జరిగింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, దే ఆర్ ది చూజన్ పీపుల్. ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే మనందరం కూడా దుబాయ్ని చూసి ఎడారిలో టెక్నాలజీని యూజ్ చేసి మొక్కలు పెంచుతున్నారు అని షాక్ అవుతున్నాం, కానీ దాని అసలు క్రెడిట్ దక్కాల్సింది ఇజ్రాయెల్కి. ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, కానీ స్టార్టప్ నేషన్ అనే పేరు ఇజ్రాయెల్కి మాత్రమే ఉంది. ఎందుకంటే పాపులేషన్తో కంపేర్ చేసి చూస్తే మిగతా అన్ని కంట్రీస్ కంటే కూడా ఈ దేశంలోని స్టార్టప్స్ చాలా ఎక్కువ. అది కూడా కేవలం మణిపూర్ అంతా ఉన్న కంట్రీలో 20,557కు పైగా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయంట. యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్, ఫైర్ వాల్ సాఫ్ట్వేర్, పిల్ క్యామ్ కెమెరా క్యాప్సిల్, దీన్ని బాడీ లోపల పేగుళ్ళు ఎలా ఉన్నాయని స్కాన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇజ్రాయెల్ స్టార్టప్గా వచ్చిన వేజ్ అనే రియల్ టైమ్ జీపీఎస్ నావిగేషన్ని గూగుల్ కొనుక్కుంది. వీళ్ళ స్టార్టప్ మొబైల్ ఐ అనే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీని ఇంటెల్ కొనుక్కుంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇజ్రాయెల్ ఈ ప్రపంచానికి అందించింది. ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్లో 3 యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి. అదే మన ఇండియాలో అయితే ఒక్కటి కూడా లేవు. ఈ మాట చెప్పడానికి కొంచెం బాధగా ఉంది, బట్ ఫ్యాక్ట్ చెప్పుకోవాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఇంకో విషయం, సొంతగా రాకెట్స్ని తయారు చేసి స్పేస్లోకి పంపించే టెక్నాలజీ 195 కంట్రీస్లో కేవలం 10 కంట్రీస్కే ఉంది. అందులో ఇజ్రాయెల్ కూడా ఒకటి. 1988 నుంచి ఇప్పటి వరకు 15 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించింది. మన ఇండియా కూడా సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేసే రీశాట్-2 అనే శాటిలైట్ని $200 మిలియన్ ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొని స్పేస్లోకి పంపించింది. ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్లు ఎంత ఎక్కువగా ఉంటాయంటే, అమెరికాలో ప్రతి 10,000 మంది పాపులేషన్కి 85 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ఉంటే మన ఇండియాలో 2.59 అంట. అదే ఇజ్రాయెల్లో ప్రతి 10,000 మందికి 140 మంది ఉన్నారు. ఇలా ఎంత గొప్పగా రీసెర్చ్లు, ఇన్నోవేషన్లు, నోబెల్ ప్రైజ్లు పొందడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ తన సెక్యూరిటీ ఫోర్స్ తర్వాత అంత పెద్ద మొత్తంలో ఎడ్యుకేషన్కి బడ్జెట్ని కేటాయించడమే. ఇంకో మెయిన్ థింగ్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, అరబ్ కంట్రీస్ అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు, ఎడారి ప్రాంతమే. మరి వాటిని చుట్టూ పెట్టుకున్న ఇజ్రాయెల్ కూడా ఎడారి ప్రాంతమే అవుతుంది కదా. ఇప్పుడు ఒక మాట అనొచ్చు, అరబ్ కంట్రీస్కి ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, సో వాటిలాగే ఇజ్రాయెల్కి కూడా ఉన్నాయేమో, వాటిని అమ్ముకుని ఎంత సంపాదించిందేమో అని. కానీ ఇజ్రాయెల్కి ఆ అదృష్టం కలగలేదు. పేరుకి ఎడారి ప్రాంతం అయినా కూడా ఇజ్రాయెల్లో ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ చాలా తక్కువ. అవి ఆ దేశానికే సరిపోవన్నమాట. ఇంకా ఆయిల్ని అమ్ముకొని డబ్బు కూడబెట్టుకునే అంత సీన్ లేదు. మిగతా అరబ్ కంట్రీస్కి పట్టిన ఆయిల్ వరం ఇజ్రాయెల్కి దక్కలేదు. కానీ నీటి కొరత శాపం మాత్రం ఇజ్రాయెల్కి గట్టిగా పడింది. ఇజ్రాయెల్లో తాగడానికి కూడా నార్మల్ వాటర్ న్యాచురల్గా దొరకటం కష్టం. బట్ న్యాచురల్గా దొరకపోతేనే మా దగ్గర టెక్నాలజీ ఉంది, దాన్ని డెవలప్ చేసే బొచ్చుడు మంది సైంటిస్టులు ఉన్నారు అని ఇజ్రాయెల్ అనుకుంది. అనుకున్నట్టుగానే టెక్నాలజీని యూజ్ చేసి సముద్రంలోని సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్గా కన్వర్ట్ చేసి అటు హౌసెస్కి, ఇటు ఇండస్ట్రీస్కి సప్లై చేస్తుంది ఇజ్రాయెల్. అందులోనూ వీళ్ళ దగ్గర రీసైక్లింగ్ ప్రాసెస్ నియర్ టు పర్ఫెక్ట్ ఉండటం వల్ల వాడిన వాటర్లో 97% వాటర్ని మళ్ళీ రీయూజ్ చేసుకోగలుగుతున్నారు. దేనివల్ల? టెక్నాలజీ వల్ల, దాన్ని డెవలప్ చేసిన ఇజ్రాయెల్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వల్ల. ఇలా వీళ్ళు తక్కువ వాటర్తో పంటలు పండించడం కూడా నేర్చుకుని డ్రిప్ ఇరిగేషన్ అనే మెథడ్ని కూడా ఈ ప్రపంచానికి అందించారు. ఇలా చుట్టూ యుద్ధాలు ముంచుకొస్తున్నా కానీ తమ దేశం అన్ని రంగాల్లో ముందుండాలి అనే తత్వం ప్రతి ఒక్కరిలోనే ఉంది కనుకే ఈనాడు డెవలప్డ్ నేషన్స్లో ఒకటిగా ఇజ్రాయెల్ చోటు సంపాదించింది. బట్ న్యాచురల్గా అయితే ఇజ్రాయెల్ కంట్రీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కంట్రీ అవ్వాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నది శత్రు దేశాలే, దానివల్ల ఎప్పుడు యుద్ధాలు వస్తే
బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. వాటి వల్ల దేశంలో ఇన్ఫ్లేషన్ ఇవన్నీ పెరుగుతాయి. సో వీటితో పాటు ఇజ్రాయెల్లో న్యాచురల్గా ఉండే రిసోర్సెస్ ఏమీ లేవు. ఒక నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇజ్రాయెల్ ఎప్పుడు బిలో పావర్టీలోకి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళకి వచ్చిన ప్రతి ప్రాబ్లంకి వాళ్ళే సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్ని ప్రపంచానికి కూడా అందించారు. అందుకే అంత అడ్వాన్స్డ్గా డెవలప్ అయ్యారు. ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్. టోటల్ ఇజ్రాయెల్ మిలిటరీ అండ్ మొసాద్ ఏజెంట్స్ అండ్ అదర్ డిఫెన్స్ టెక్నాలజీ మొత్తాన్ని ఈ పాయింట్లో కవర్ చేసి చెప్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ ఇజ్రాయెల్ పెట్ట కొంచెం ఉన్న దీని కోత ఎంత ఘనంగా ఉంటుందో అని. ఇజ్రాయెల్లో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా హై స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాండేటరీగా డిఫెన్స్లో వర్క్ చేయాలి అనే రూల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మగవాళ్ళు 32 months, ఆడవాళ్ళు 24 months డిఫెన్స్లో వర్క్ చేయాలి. దీనివల్ల ప్రజలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టాక్టిక్స్ అనేవి తెలుసు. రేపు పొద్దునే 1-to-1 వార్ జరిగినా కానీ ఇజ్రాయెల్ పీపుల్ సెకండ్ థాట్ లేకుండా వార్లోకి దిగ్గలరు. ఇది పేరుకి చిన్న కంట్రీ కానీ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్లో ఇజ్రాయెల్కి 9th ప్లేస్ ఉంది. శత్రు దేశాలు మన మీద బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగిస్తే అవి మన దేశ నేలని కాదు కదా, గాలిని కూడా టచ్ చేయకముందే పేల్చి పారేయగల యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉన్న కొన్ని కంట్రీస్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఈ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ని మిగతా కంట్రీస్కి ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ తయారు చేసిన ఐరన్ డోమ్ అయితే ది బెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ఐరన్ డోమ్ని ఈ ప్రపంచానికే పెద్దన్న అని అనుకునే అమెరికా కూడా ఇజ్రాయెల్ నుంచే తీసుకుంది. మనకి ఇజ్రాయెల్కి స్టార్టింగ్ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కనుక మనకి కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీని అందించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఇండియాకి ఏమందించింది అని చూస్తే బ్యారక్ 8 మిసైల్ సిస్టమ్, స్పైడర్ మిసైల్ సిస్టమ్, హిరోన్ డ్రోన్స్, సెర్చర్ డ్రోన్స్, ఫాల్కామ్ AWACS, M2084 రాడార్, స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇండియా ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్లా డెవలప్ చేస్తే రిమైనింగ్ వెపన్స్ అండ్ సిస్టమ్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ ఓన్గా డెవలప్ చేసుకున్నవే. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్కి వన్ ఆఫ్ ది మెయిన్ కస్టమర్ మన ఇండియానే. మన దేశంలో ఎంతమంది సైంటిస్టులు, ఇన్ని కోట్ల మంది జనాభా, ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా కానీ మనం సాధించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇజ్రాయెల్ సాధించి చూపించింది. ఈ పాయింట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్ ఆర్గనైజేషన్ గురించి. మనకి రాయ్ అలాగో ఇజ్రాయెల్లో మొసాద్ అలాగనమాట. మొసాద్కి మీనింగ్ డెత్ అని, అంటే ఇజ్రాయెల్కి ఎదురెళ్ళే వాళ్ళకి చావుని ప్రసాదించడం వీళ్ళ ప్రైమరీ డ్యూటీ. ఈ మొసాద్ ఏజెంట్స్ అందరూ కూడా ఇజ్రాయెల్కి కట్టప్పలాంటి వాళ్ళు. 1972లో 11 మంది ఇజ్రాయెల్ ఒలింపిక్ ప్లేయర్స్ని పాలస్తీన్ ఉగ్రవాదులు చంపినందుకు మొసాద్ రంగంలోకి దిగి అలా చేసిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తుంది. 1976లో 94 మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న ప్లేన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తే కేవలం 90 minutesలో మొసాద్ టీం వాళ్ళని సేవ్ చేస్తుంది. మొసాద్ ఎంటర్ అయితే మిషన్ ఇంపాసిబుల్ అనే మాటే ఉండదు. 2021లో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసిన్ ఫక్రీజడాని రిమోట్ కంట్రోల్డ్ గన్ యూజ్ చేసి చంపేశారు. ఇజ్రాయెల్ ఒక దేశం మీద అటాక్ చేయాలంటే అన్నిటికంటే ముందు అడుగు వేసేది మొసాదే. రీసెంట్గా ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ చేయడంలో కూడా ఈ మొసాద్ పాత్ర చాలా ఉంది. ఎవరికీ తెలియకుండా శత్రు దేశంలోకి ఎంటర్ అయ్యి స్పాట్లు ఫిక్స్ చేసి ఆ దేశానికి జరగాల్సిన డ్యామేజ్ని చేసి రావడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరనమాట. ఆల్రెడీ మొసాద్ గురించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను. ఇన్కేస్ మీరు మిస్ అయితే ఒక లుక్ ఇవ్వండి. ట్రస్ట్ మీ, వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మన దేశంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే ఈ పాటికి పాకీల తోకలు ఊడిపోయాయి కదా అని మీరు అనుకోవటం పక్క. ఇజ్రాయెల్ లాంటి దేశం మన ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండటం అనేది మనకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.